వెల్కమ్ టు K2 న్యూస్. నా పేరు బిందు. నా పేరు జ్యోతి. ఈరోజు మనం స్కిన్ కేర్ ముచ్చట్లు అనే కొత్త సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ సిరీస్లో మనం స్కిన్ కేర్ టిప్స్, హెల్తీ గ్లోయింగ్ స్కిన్ కోసం మనం ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ మనకి ఉపయోగపడతాయి అనే దాని గురించి తెలుసుకుంటాం. మరి ఈరోజు మన ఫస్ట్ టాపిక్ సన్ స్క్రీన్ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ అవుతుంది అని చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. సన్ స్క్రీన్ అంటే ఏంటి, అది ఎందుకు అవసరం మన స్కిన్కి? సన్ స్క్రీన్ అనేది ఒక ప్రొటెక్టివ్ ప్రోడక్ట్. ఇది మన స్కిన్ మీద ఒక బ్యారియర్ని ఫామ్ చేస్తుంది. ఈ బ్యారియర్ సన్ నుండి వచ్చే హార్మ్ఫుల్ రేస్ అంటే యూవీ రేస్ వీటి నుంచి కాపాడుతుంది. దీనివల్ల ప్రీమెచ్యూర్ ఏజింగ్, ట్యానింగ్, ఈవెన్ స్కిన్ క్యాన్సర్స్ నుంచి కూడా మన స్కిన్ని మనం కాపాడుకోవచ్చు. సన్ స్క్రీన్ అనేది స్కిన్కి చాలా ఇంపార్టెంట్. ఎస్పీఎఫ్ అంటే ఏంటి? ఎస్పీఎఫ్ సన్ స్క్రీన్ని ఎలా చూస్ చేసుకోవాలి? ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. ఎస్పీఎఫ్ అనేది యూవీ రేస్ నుంచి, ఎస్పెషలీ యూవీబీ రేస్ నుంచి మన స్కిన్ని ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది మెజర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్పీఎఫ్ 30 97% ఆఫ్ ద యూవీబీ రేస్ని బ్లాక్ చేస్తుంది. ఎస్పీఎఫ్ 50 98% ఆఫ్ యూవీ రేస్ని బ్లాక్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏ ఎస్పీఎఫ్ అయినా సరే, ఏ సన్ స్క్రీన్ అయినా సరే 100% ఆఫ్ ద యూవీ రేస్ని బ్లాక్ చేయదు. డైలీ యూస్ కోసం ఎస్పీఎఫ్ 30 సరిపోతుంది. మీరు ఏదైనా అవుట్డోర్ యాక్టివిటీస్కి వెళ్తున్నారు, ఎండలో ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు అంటే మాత్రం ఎస్పీఎఫ్ 50 యూస్ చేసుకోవడం బెటర్. బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ అంటున్నారు కదా, అంటే ఏంటి? ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ అనేది యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. యూవీ రేస్లో 2 రకాలు ఉంటాయి, యూవీఏ అండ్ యూవీబీ. ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ అనేది యూవీఏ అండ్ యూవీబీ 2 రకాల సన్ రేస్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. యూవీఏ రేస్ వల్ల స్కిన్ ఏజింగ్, రింకిల్స్ అండ్ పిగ్మెంటేషన్స్ వస్తాయి. యూవీబీ రేస్ వల్ల సన్ బర్న్ అండ్ స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ని యూస్ చేసుకోవడం వల్ల మనకి 2 రకాల ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. ఏ రకమైన సన్ స్క్రీన్ మన స్కిన్కి చూస్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆయిలీ స్కిన్ ఆర్ ఎక్కువ పింపుల్స్ అవుతున్నాయి అనుకోండి, జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ చూస్ చేసుకుంటే మంచిది. ఒకవేళ మీ స్కిన్ డ్రై అయితే క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్ యూస్ చేసుకోవడం మంచిది. అదే మీ స్కిన్ సెన్సిటివ్ అనుకోండి, మినరల్ లేదా ఫిజికల్ సన్ స్క్రీన్ యూస్ చేసుకోవడం మంచిది. మీది నార్మల్ స్కిన్ అయితే ఎలాంటి సన్ స్క్రీన్ అయినా పర్లేదు, గ్రీజీగా లేకుండా ఉంటే చూసుకుంటే సరిపోతుంది. సన్ స్క్రీన్ని ఎప్పుడు ఎలా యూస్ చేయాలి? సన్ స్క్రీన్ ప్రతిరోజు ఉదయం యూస్ చేయాలి. బయట మబ్బులుగా ఉన్నా సరే సన్ స్క్రీన్ వాడాలి. ఇది మీరు బయటికి వెళ్ళే 15 లేదా 20 నిమిషాల ముందు యూస్ చేయాలి. దీనివల్ల స్కిన్ లోపలికి అబ్జార్బ్ చేసుకొని మీకు సరైన ప్రొటెక్షన్ని అందిస్తుంది. సన్ స్క్రీన్ని 2 లేదా 3 గంటల తర్వాత రీఅప్లై చేస్తూ ఉండాలి. ఎస్పెషలీ మీరు ఎక్కువ స్వెట్ వస్తున్నా, స్విమ్మింగ్లో ఉన్నా కంపల్సరీ దీన్ని రీఅప్లై చేయాలి, లేదంటే దీని ఎఫెక్ట్ ఉండదు. ఎంత క్వాంటిటీ ఆఫ్ సన్ స్క్రీన్ మనం అప్లై చేసుకోవాలి? మన ఫేస్కి, నెక్కి ఒక టీ స్పూన్ అంత క్వాంటిటీ సరిపోతుందండి. అలాగే ఇయర్స్, నెక్, హ్యాండ్స్ ఈ ఏరియాస్ని మర్చిపోవద్దు. చాలామంది ఇది నెగ్లెక్ట్ చేస్తారు, బట్ ఈ ఏరియాస్కి కూడా మనం అప్లై చేసుకుంటే మంచిది. ఏ సీజన్లో అయినా సరే మనకి యూవీ రేస్ అనేవి ఉంటాయి, కానీ ఇంటెన్సిటీని బట్టి మనం ఎస్పీఎఫ్ని చూస్ చేసుకోవాలి. సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల కొంచెం ఫేస్ డార్క్ అవుతుంది, ముదురుగా కనిపిస్తుంది అని అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? అది నిజం కాదండి. నిజం చెప్పాలంటే మనకి అన్ని ప్రోడక్ట్స్ మనకి పడాలని లేదు. ఇన్ఫ్యాక్ట్ సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల మనకి హైపర్ పిగ్మెంటేషన్ అండ్ ట్యానింగ్ అనేది తగ్గుతుంది, పెరగదు. ఒకవేళ ఎవరికైనా ఈ కంప్లైంట్ వచ్చింది, డార్క్ అవుతున్నారు, పిగ్మెంటేషన్ వచ్చింది అంటే అది వాళ్ళకు ఆ ప్రోడక్ట్, ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి పడలేదని మాత్రమే అర్థం. బట్ జనరల్గా అయితే సన్ స్క్రీన్ వల్ల స్కిన్ డార్క్ అవ్వడం అనేది జరగదు. ఇంట్లో ఉన్నప్పుడు మనకి సన్ స్క్రీన్ యూస్ చేయడం అవసరమా? అవునండి, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనకి విండోస్ నుంచి యూవీ రేస్ అనేవి లోపలికి వస్తూ ఉంటాయి. దానివల్ల సన్ స్క్రీన్ యూస్ చేయడం ఒక్కొక్కసారి కంపల్సరీ. ఎస్పెషలీ మీకు బయట నుంచి, విండోస్ ఆర్ డోర్స్ నుంచి ఎక్కువ సన్ రేస్ వస్తున్నాయంటే మీరు కంపల్సరీ యూస్ చేయాలి. అలాగే మీరు బ్లూ లైట్ అంటే స్క్రీన్స్ నుంచి, కంప్యూటర్ లేదా ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ నుంచి మిమ్మల్ని, మీ స్కిన్ని కాపాడుకోవడానికి కూడా సన్ స్క్రీన్ యూస్ చేయడం మంచిది. అలాగే గ్యాస్ స్టవ్ ముందు వంట చేసే వాళ్ళు కూడా సన్ స్క్రీన్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో కూడా మనకి హీట్ అనేది స్కిన్కి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ ముందు నిల్చున్నప్పుడు కూడా సన్ స్క్రీన్ యూస్ చేయడం చాలా మంచిది.
మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో స్కిన్ కేర్ ముచ్చట్లు సిరీస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి K2 న్యూస్.